నమస్తే. వెల్కమ్ టు పొలిటిన్ మీడియా. భక్తి భాస్కర ఛానల్‌కి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గణపతి దత్త ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారున్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, ఇప్పుడు సొంతింటి కల అనేది చాలా మందికి ఉంటుంది కాబట్టి, ఈ గురుగ్రహం మార్పు వల్ల అసలు సొంతింటి కల ఎవరికి నెరవేరబోతుంది? గృహయోగం ఎవరికి ఉందంటారు అసలు? సొంత ఇంటి కళ అనేటువంటిది అందరికీ అది ఒక కొందరికి కలగానే మిగిలిపోతే కొందరేమో నిజం చేసుకుంటూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటూ ఉంటారు. సో అది సామెత ఊరికే రాదు. ఒక వివాహం జరిగిన తర్వాత ఎంతటి బాధ ఉంటుంది, సంతోషం ఉంటుంది ఒక తండ్రికి, తల్లికైనా ఆల్సో. అదే ఒక గృహ ప్రవేశమో లేదా ఒక గృహము నిర్మించుకున్న తర్వాత నలుగురి చూపుబడి ఇమీడియట్గా వితిన్ 1 వీక్ టు 10 డేస్లోనే బ్యాడ్ ఈవెంట్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి ఖచ్చితంగా. నన్ను అడిగితే గృహప్రవేశము అనేటువంటిది పనికిరాదు అంటే అట్లా కాదు. చక్కగా మీరు, మీ కుటుంబం, మీ రక్త సంబంధికులు, కేవలము కొంతమంది అమ్మ, నాన్న, అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లె, ఇంతే. ఇవాళ రేపు వాళ్ళు కూడా శత్రువులు అయిపోతున్నారు. ఇది వాస్తవం. ఖచ్చితంగా మన అని అనుకునేటువంటి వారు ఎవ్వరూ కూడా మనకు సరైనటువంటి పరిస్థితులలో ఉండట్లేదు. అది సత్యం. కనుక మీరు మీ కుటుంబం వాళ్ళే ప్రశాంతంగా కూర్చొని గృహప్రవేశానికి సంబంధించింది ఏమిటి, నవగ్రహాల పూజ, వాస్తు పూజ, చక్కగా సత్యనారాయణ వ్రతం, వాస్తు కళ్యాణ హోమము, వాస్తు కళ్యాణము, ఇటు వాస్తు హోమము, రుద్ర హోమము, ఇవన్నీ లక్ష్మీ హోమాలు చక్కగా చేయించుకొని హ్యాపీగా మీరు ఎక్కడైనా అన్నదానము అంటే అనాథాశ్రమంలో కానీ లేదా వృద్ధాశ్రమంలో కానీ లేదా ఎక్కడైనా దేవాలయం దగ్గర కానీ మీరు అన్నదానం చేసిన ఎడల 1,000,000 రెట్ల ఫలితం వస్తుంది. మన ఇంటికి 100 మందిని పిలిస్తే 100 మంది వాడు ఒకడు ఉప్పు తక్కువైంది అంటాడు, ఒకడు కారం ఎక్కువైంది అంటాడు, మళ్ళీ అబ్బాయి ఇది ఇట్లా కట్టిందా అంటాడు. ఎలా సంపాదించారట? ఇన్ని క్వశ్చన్లు అవసరమా? వానికి ఎందుకు మనం సమాధానం చెప్పాల్సిన పని? ఇక్కడ అన్నదానం ముక్కు ముఖం తెలవని వారికి అన్నదానం చేస్తున్నాం. వాడు ఏమనుకుంటాడు, అబ్బా చల్లగా ఉండాలని దీవిస్తాడు. వీడు ఇంటికి వచ్చిన వాడు మనల్ని, వీడు గట్టిగా సంపాదించిండు, వీడు ఎక్కడి నుంచి సంపాదించిండో, ఎంతమందిని మోసం చేసిండో, వీడు ఏందో అనే సూటిపోటి మాటలు నలుగురు వారే మాట్లాడుకొని మనం కనబడితే బాగా కష్టపడ్డావు పర్వాలేదు అని మనతోనో మాట, లోపలొక మాట, లోపల కడుపులో కత్తులను దాచిపెట్టుకొని నోటి నుండి ముత్యాలు పలుకుతారు. అనద్దు కానీ వేస్ట్ ఇలాంటి వాళ్ళని పిలిచి దండగా నన్ను అడిగితే. సో ఎక్కడైనా మంచిగా ముక్కు ముఖం తెలియని వారికి చేసేది అన్నదానం. సో ఆ విధంగా చేసుకోవాలి. సరే, ఓకే. ఏదేమైనా గృహప్రవేశము అనేటువంటిది ఈ రాబోయే రోజులలో ఏ రాశుల వారికి జరగబోతుంది అంటే ముఖ్యంగా మేషరాశి వారికి ఆల్రెడీ జరిగి ఉండాలి. సో 23, 24 మ్యాక్సిమం 25 జనవరి, ఫిబ్రవరి లోపు వీరికి గృహప్రవేశం అయిపోయి ఉండాలి. కానీ ఇన్ కేస్ ఎవరిదైనా కాలేదు అంటే వారి యొక్క వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోవాలి. ఇది ఖచ్చితంగా నేను చెప్తున్నాను. సో మీనరాశి వారికి కూడా గృహప్రవేశ యోగం ఆల్రెడీ ఉన్నది, అయిపోయింది. సో రాబోయే రోజులలో మళ్ళీ ఇక్కడ మేషరాశి వారికి గృహప్రవేశ యోగము కానీ గృహం నిర్మించుకునేటువంటి అవకాశం రాబోతున్నది. 4వ భావంలోకి గురువు ఆల్రెడీ ఏలినాటి శనిలో ఉన్నారు కనుక ఈ యొక్క గురువు యొక్క బలము వీరికి కొంతమేర పర్వాలేదు అనే పరిస్థితి ఉంటుంది. 4వ భావం అంటే ఏమిటి అంటే మనకు గృహము, భూమి. సో గృహము కానీ భూమి కానీ కొనడమో లేదా అమ్మడమో, భూ సంబంధిత విషయాలు కావచ్చును, లేదా ఇంటికి సంబంధించి ఏమైనా రిపేర్స్ చేపియడం కానీ ఇలాంటివి ఉండే ఛాన్సెస్ ఉంది. మళ్ళీ చూసుకుంటే కర్కాటక రాశి వారికి, మిథున రాశి వారికి ఇద్దరికీ గృహయోగం ఉన్నది. అటు పిమ్మట కన్యా రాశి వారికి గృహయోగం ఉన్నది. ఇక అటు పిమ్మట చూస్తే తులారాశి వారికి గృహయోగం ఉన్నది. మకర రాశి వారికి కూడా గృహయోగం ఉన్నది. ఆల్రెడీ వీరి యొక్క గృహం కానీ లేదా ఆల్రెడీ రెడీ అయిపోతుండాలి. ఐ థింక్ మకర రాశి వారికి 2018, 19, 20, 21, 22లోనే గృహయోగము అనేటువంటిది ఏర్పడింది. మరొకవేళ ఆ టైంలో కట్టుకునేటువంటి వారు ఉన్న వాళ్ళైతే కింద కామెంట్ చేయండి. లేదు అని అనుకునేటువంటి వారు తప్పకుండా ఇప్పుడైనా కామెంట్ చేయండి. ఇప్పుడు రీసెంట్గా
ఇక మీనరాశి వారికి గృహోపకరమైనటువంటి గృహములో ఏమైనా రిపేర్స్ చేయించుకోవడాలు కానీ లేదా గృహం నిర్మించుకునే అవకాశం కొంచెం తక్కువగా ఉన్నది. హ్మ్. ఒకవేళ ఇప్పుడు మొదలు పెడితే ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్కు పూర్తవుతుంది. సో ఆ విధంగా ఉండబోతున్నది. ఏది ఏమైనా ఇప్పుడు ఈ యొక్క వృషభ రాశి వారికి 2024, 25లో గృహము నిర్మించుకునేటువంటి అవకాశం ఏర్పడింది. హ్మ్. సో ఖచ్చితంగా కర్కాటక రాశి వారికి కూడా గృహం నిర్మించుకునే అవకాశం ఉన్నది. మిథున రాశి వారికి ఉన్నది. కనుక వ్యక్తిగత జాతక రీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలలో ఖచ్చితంగా మరి ఎలాంటి దశ నడుస్తున్నది, మరి నాకు గృహం నిర్మించుకోవాలంటే నేను ఏ గ్రహాన్ని అధికంగా పూజ చేయాలి, మాకు యోగకారకుడు ఎవరు, మరి మాకు బాధకారకుడు ఎవరు, ఇలాంటివి ఇవన్నీ కూడా వ్యక్తిగత చార్ట్లో మనకు కనబడతాయి. తెలుసు. సో ఈ వ్యక్తిగత జాతకాన్ని మాత్రమే మనం బేస్ చేసుకొని, ఎందుకంటే అది మనకు ఒక వజ్రం లాంటిది. ఎవరు నమ్మినా నమ్మకున్నా నేను అది ఇప్పుడు ఎంతోమంది వస్తారు. నేను ఒకటే చెప్తా, మీరేం మాట్లాడకండి, మీరు ముందు కూర్చోండి. మీరు కూర్చొని నాకు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి ఫస్ట్. ఇచ్చిన తర్వాత నేను ఒక 5-10 నిమిషాలు మాట్లాడి నా డౌట్స్ అన్ని క్లియర్ చేసుకున్న తర్వాతనే మీరు మాట్లాడండి. హ్మ్. ఎందుకంటే మీరు రాగానే ఎందుకు, దేనికోసం వచ్చారు, ఏం కావాలి అని చెప్పి మీరు అడిగింది మీరు చెప్పిందే మళ్ళీ దానికి నేను మీకు ఈ విధంగా ఉందని మసాలా యాడ్ చేసి చెప్పేటువంటి క్యారెక్టర్ నాది కాదు. నేను చెప్పా ఛాలెంజ్, ఎవరెవరి జీవితంలో జరిగింది జరుగుతుంది అన్ని విషయాలను నేను చెప్పిన తర్వాతనే మీరు మాట్లాడండి. అదేంటి. సో అట్లా ఉంటుంది. కనుక గృహయోగము, సంతాన యోగము, విదేశీ యోగాలో ఉండేవారు తప్పకుండా వారి వారి వ్యక్తిగత జాతకాలను చెక్ చేసుకోవాల్సిందిగా నా సమాధానం. అంటే పరిహారం అంటూ అసలే ఏ విధంగా పరిహారాలు, గృహయోగము పరిహారాలు అంటే గణపతి ఆరాధన. ఉదయం ఎక్కువ? బ్రాహ్మీ ముహూర్తంలో ఎవరైతే గణపతి అధర్వణ శీర్షం చదువుతారో, ఎవరైతే గణపతిని పసుపు గణపతిని చేసి చక్కగా ఆ గణపతికి దూర్వాతో 21 దూర్వా అంటే గరక 21 గరక పూసలతో స్వామివారికి పూజ చేస్తారో, షోడశోపచార పూజ వారికి ప్రతిరోజు చేయాలి. హ్మ్. చేస్తే సొంత ఇంటి కళ అనేటువంటిది నెరవేరిపోతుంది ఖచ్చితంగా కూడా. చాలా చక్కగా తెలిసే గురుగారు. ధన్యవాదాలండి మీకు. మహాదేవ.